హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ఈరోజు జున్ను పాలు లేకుండా, మామూలు పాలు కాకుండా కొబ్బరి పాలతో జున్ను ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఇందులో ఎగ్స్ ఏం వాడట్లేదండి. దీనికోసం అయితే 4 to 5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కావాలి, 200 ml కోకోనట్ మిల్క్, 1.5 గ్లాస్ అంటే టీ గ్లాస్ తోటి బెల్లం పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 to 4 ఇలాచి తీసుకోవాలి. సో వీటిని అయితే ఫ్రెష్గా తీసుకున్న కోకోనట్ మిల్క్ ఇంట్లోనే తీసుకున్నానండి. ఈ కోకోనట్ మిల్క్ని అయితే 200 mlకి 4 to 5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పడుతుంది. ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి మిరియాలు, ఇలాచి అండ్ 1.5 కప్పు బెల్లం అన్నాను కదా, సో అవి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కార్న్ఫ్లోర్లో కొంచెము కొబ్బరి పాలు వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆ మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోరు అండ్ మనం 200 ml కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఇలాగ ఒక స్ట్రైనర్లోకి మనం ఏ గిన్నెలో అయితే వండాలనుకుంటున్నామో దానిలోకి వడకట్టేసుకోవాలి. అలా వడకట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి స్టాండ్ పెట్టి వాటర్ని కొంచెం హీట్ చేసి పెట్టాను. సో అందులో మనం మిక్స్ చేసుకున్న గిన్నె ఉంది కదా, అది పెట్టేసి లిడ్ పెట్టేసి ఒక 25 to 30 minutes మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే జున్ను రెడీ. వేడివేడిగా ఉంది. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్.